ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 19వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం స్తుతుల మధ్య నివాసం చేసే ప్రభు. స్తుతుల మధ్య నివాసం చేసే ప్రభు. దేవుని వాక్యం చదువుకున్నవాడి కీర్తన గ్రంథం 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆసీనుడు విన్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డ ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన్ను కొనియాడే గొప్ప దినం కనుక వ్యర్థంగా ఆ స్థలంలో గడపకుండా సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆయన మహింపరిచి ఆయన సన్నిధిలో గడుపుదాం. దేని బిడ్డ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే స్తుతుల మధ్య నివాసం చేసే ప్రభువారు. ఇక్కడ మనం చూసినట్లయితే 40 సంవత్సరాల కాలం అరణ్యంలో నడిచిన ఇశ్రాయేలు అప్పుడే యోర్దాను దాటి కనానులో ప్రవేశించారు. వారు మొట్టమొదటిగా ఎరుకో పట్టణంలో వచ్చారు. ఎరుకో అనగా ఈత చెట్ల పట్టణం అని అర్థం. అది సస్యశ్యామలమైన ప్రాంతము. ఆ కాలమైన ఇశ్రాయేలు భయం చేత ఎవడను వెలుపలకు పోకుండాను లోపలకు పోకుండాను ఎరుకో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఎరుకో చుట్టూ గొప్ప ప్రాకారాలు, వాటికి ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు ఉండేవి. అవన్నీ ఇశ్రాయేలును సవాల్ చేసినాను. అయితే దేవుని ప్రజలు గురిపోతు వంటి బలముతో, స్థిరమైన విశ్వాసంతో, దేవుని వాగ్దానంతో యెహోషువ నాయకత్వాన్ని అక్కడ చేరారు. 1938వ సంవత్సరం ఎరుకో ప్రాకారం త్రవ్వి పరిశీలన జరిపిన డాక్టర్ కెప్టెన్ గారు ఎరుకోలో 2 ప్రాకారాలు కనుగొన్నారు. మొదటి ప్రాకారం యొక్క వెడల్పు 6 అడుగులు, రెండో దాని వెడల్పు 12 అడుగులు. అలాగైతే ఆ ప్రాకారం ఎంత బలమైనగా, ఎంత ఎత్తైనగా ఉండనో చూడండి దేవుని బిడ్డారా. ఎరుకో ప్రాకారం పడదలేటుకు బాంబులు కానీ ఏనుగులు కానీ ఇశ్రాయేలు వాడుకోలేదు. దేవుడి సెలవిచ్చిన ప్రకారం వారు బూరలను ఊదారు, ఆర్భాటించారు, దేవుని స్తుతించారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. అప్పుడు ఆ ప్రాకారం కుప్పకూలేను. అవును, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని శక్తి సాతాను దుర్గను పడద్రోచినవి, దేవుని మహిమను వెల్లడి చేయించినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, నీ స్తుతులు ఎలాగున్నాయి? నీ స్తుతిలో శక్తి ఉన్నదా? నీ స్తుతిలో బలం ఉందా? పరిశుద్ధాత్మ పూర్ణుడివై ప్రేమను స్తుతించి సాతాను కోటగొడలను కూలగొట్టగలమా దేవుని బిడ్డారా? 7వ మారు యాజకులు బూరలు వదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, కేకలు వేయడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించున్నాడని. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. నేడు మిమ్మల్ని అడ్డగించు ఎరుకో ప్రాకారం వంటి అడ్డములను చూచి మీరు సంశయించవద్దు దేవుని బిడ్డారా. ఇది తొలగిపోనా, పడద్రోయబడిన వంటి అవిశ్వాస మాటలు చెప్పొద్దు. మీ స్తుతి కేకను విని అవి కూలిపోటుకు సిద్ధంగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరుకో ప్రాకారం లోకానుసారమైన జీవితమందును, ఆత్మానుసారమైన జీవితమందును మనం ఎదుర్కొని ఎన్నో ఆటంకములు సాధుస్గా ఉన్నాయి. సొంత ఇల్లు కట్టుకున్నట్టుకు ఆటంకములను, వివాహములకు వచ్చిన కుమారులు కుమార్తెలకు వివాహం కుదరకుండా ఆటంకములు, నిరుద్యోగం రావాల్సిన ప్రమోషన్ను రాకపోవటం వంటి ఆటంకాలు ఎదుర్కొన్నప్పుడు ప్రభును స్తుతించి చూడండి. పూర్ణ బలంతో, సంపూర్ణమైన విశ్వాసంతో స్తుతించిన ఎరుకో ప్రాకారాలన్నీ పడద్రోయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తెరవబడిన ద్వారం ప్రసాదించను. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడను వేయనేరడని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట సమస్తముల గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినని అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని మధుదేశులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాల్లో పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఎక్కడ స్తుతి స్తోత్రాలు ఉన్నాయో అక్కడ అడ్డములు పడద్రోయబడును, నూతన ద్వారం తెరవబడును. దేవుని బిడ్డ, స్తుతించి చూడు, ఆరాధించి చూడు, ప్రభును మహింపరిచి చూడు. నీకు అడ్డంగా వచ్చే ఏ ఉందో, ఏ ప్రాకారంలో అన్నీ కూడా దేవుడు పడగొట్టి మీ మార్గం సరళం చేసి మీకు గొప్ప జయం ఇవ్వగలడు. ప్రాకారం పడగొట్టి వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉన్నాడు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఆ రీతిగా స్తోత్రాలు చెల్లించు, బలమైన స్తోత్రాలు ఆరాధన చెల్లించి ప్రభువుని మన స్తుతుల మీద ఆసనుడిగా ఉండేటట్టు చేద్దాము. ఆ రీతిగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక.
దేవుడి మాటలు దీవించునుగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నేను గొప్ప చేసి గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు. ఎందుకంటే పాపాన్ని, మరణాన్ని, సాతాన్ని, లోకాన్ని జయించి జయశీలుడిగా లేచిన మా తండ్రిని స్తోత్రాలు. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరూ, స్వదేశ విదేశంలో ప్రియులందరూ దీవించండి. నాయనాని స్తోత్రం. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటని కూడా ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపై నీ ప్రత్యేక చూపించండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో నీ సన్నిధికి రాలేని స్థితిలో నాయన హాస్పిటల్లో, ఐసీయూలో నాయన ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావాన్ని సరసముద్ర పాదంలో ప్రభావం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. స్వదేశ విదేశాల్లో మా తండ్రి ఉద్యోగాలకు తెప్పపడుతున్న ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కాని ఎవరి బిడ్డలకు యేసు నామములో ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు వారి కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ ఆదివారం మారుమూరు గ్రామంలో మురికివాడలో హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మారుమూరు గ్రామాల ప్రాంతాల్లో పరిచయం చేసిన దీనదాస్తులను, దాస్తురాన్ని, విధవాన్ని, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి మందిరాలు జరిగే ఆరాధనలు, స్థుతులు, వాక్య పరిచయలు, సేవ అంతట్లో ఉండి దాస్తులను బలపరిచి వాడుకోండి. ఈ దినమంతట్లోని బిడ్డలు మీ రక్త కంచి చేయమని, మీ బిడ్డలందరి చుట్టూ మీరు మన సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.